తూర్పుగోదావరి జిల్లా ఈ అనపర్తి అసెంబ్లీ టికెట్ పైన ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ బీజేపీ అభ్యర్థికి శివరామకృష్ణరాజుకి అక్కడ టికెట్ ప్రకటించినప్పటికీ కూడా మరో పక్కన టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి న్యాయం కోసం అని చెప్పి నియోజకవర్గంలోని అంతా కూడా పర్యటిస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని చెప్పేసి కరడగండిగా నాకు చంద్రబాబు నాయుడు చెప్పారు. 2 రోజులు వస్తుంది, 1 రోజులో వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అసలు ఈ అభ్యర్థికి ఏ రకమైన క్లారిటీ ఉన్నది అనేది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన దగ్గర బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు ఉన్నారు. ఆయన అడిగిన సార్, మీ అనపర్తి టికెట్ మార్పు చేస్తారనేది కొద్ది వార్తలు వస్తాయి. దీని మీద మీ కామెంట్. మాకు టికెట్ ప్రకటించిన తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక పైన ఇప్పటి వరకు మా చర్చలు జరుగుతున్నాయి. మాకు ప్రచారం చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఆటోలు, వ్యాన్లు ప్రచార వసతుల్లో ఉన్నాయి. ఈరోజు కూడా మా మీటింగు పార్లమెంట్ అభ్యర్థి గారితో 7 అసెంబ్లీ అభ్యర్థుల మీటింగ్ అయింది. ఎలా ముందుకెళ్ళాలి, ఏ విషయాలు అన్నపైన చర్చ జరుగుతుంది. మా ప్రచారం కొనసాగుతుంది. మీ అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? ప్రస్తుతానికి ఇప్పటి వరకు నేను అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత నా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళమని నాకు ఆదేశించారు. నా పని నేను చేస్తున్నాను. ఏదైనా ఏ విషయమైనా అధిష్టాన నిర్ణయం శిరోధార్యం కనుక ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టాన నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం. అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే టీడీపీ టికెట్ నాకు వస్తుంది పొత్తులు అని చెప్పి చెప్తున్నారు. దాని మీద ఆయన ఫిర్యాదు చేస్తున్నారు. అది ఆయన పార్టీ టీడీపీ తరఫున ఆయన మాట్లాడుతుండొచ్చు. కూటమి తరఫున 3 అధినేతలు తీసుకునే నిర్ణయాల ప్రకారం ఏ నిర్ణయం అయితే 3 అధినేతలు కలిసి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని మేము అక్కడ కార్యాచరణ ప్రణాళికలు అమలు పరచడం మా బాధ్యత. అదేవిధంగా ముందుకెళ్తాం. టీడీపీ జనసేన సభ నుంచి కొంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారన్నారు. అందరూ అన్నీ సపోర్ట్ చేస్తారు సార్. ఇది త్రివేణి సంగమం అని మా అధ్యక్షురాలు వారు చెప్పారు. యమునా నది, గంగా నది ఎవరు ముందుకు వెళ్ళినా కానీ అన్ని నదులు సంగమం అయ్యి త్రివేణి సంగమంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం మా ఉద్దేశం. అంతిమంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. పోటీ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? పోటీ గట్టిగానే జరుగుతుంది. ఎన్డీఏ అభ్యర్థి అనపర్తిలో విజయం సాధించడం తథ్యం. ఆ విధంగా మా ప్రణాళిక ముందు. మీ అధ్యక్షురాలతో మాట్లాడారు, ఏం చెప్తున్నారు మీకు ఆ టికెట్? అధ్యక్షురాలు ఇప్పుడే ఈరోజే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అయింది. అధ్యక్షురాలు ఇక్కడ ఉన్న సంస్థాగత బలోపేతం పైన, బూత్ లెవెల్ కార్యకర్తల పైన వాళ్ళందరినీ సమన్వయం చేసుకుని ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరగాలి అన్న విషయంపై చర్చించడం జరిగింది. అందరు క్యాండిడేట్స్తో కలిసి త్వరలోనే 1-2 రోజుల్లో అన్ని అసెంబ్లీల్లో పర్యటించి అక్కడ ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ పూర్తి ఓటు ట్రాన్స్ఫర్ జరిగి కూటమి విజయం దిశగా ముందుకు సాగే విధంగా వాళ్ళు ప్రణాళిక రచిస్తున్నారు. అదే విషయాన్ని క్యాండిడేట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అయితే అనపర్తి అభ్యర్థిని తనేనని చెప్పేసి బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు చెప్పడం జరుగుతున్నది. ఇందులో ఏ విషయమైన మార్పు ఏమీ లేదు. అధిష్టానం నుంచి నాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకే నేను ఆ ఎన్నికల ప్రచారాలు కూడా నిర్వహించుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని పార్టీలు అంటే కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన అభ్యర్థులందరినీ కలుపుకుంటూ ముందుకు పోతానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.